నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంను రెట్టింపు చేసి ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇందుకు సంబంధించి నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని, ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని అన్నారు. మత్స్యకార గ్రామాలకు టీడీపీ అండగా నిలబడితే ఆ గ్రామాలు సైతం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయని అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం ధ్యేయం అన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచారు అన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో 300 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క మత్స్యకార కుటుంబమైనా బాగుపడలేదని అన్నారు. చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయని, వీటి ద్వారా ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపల వినియోగం పెరగాలని ఎమ్మెల్యే చెప్పారు. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండలాధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కార్మిక వర్గంపై మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ పేరుతో అణచివేతకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంతోనే పోరాడి భారత కార్మిక వర్గం యూనియన్ ఏర్పాటు చేసి ఎన్నో హక్కులు సాధించుకుందని అన్నారు. లేబర్ కోడ్స్ వలన 8 గంటలకు పనిపోయి 12 గంటలకు పెరుగుతుందని, 150 ఏళ్ల కాలంలో కార్మిక వర్గం సాధించుకున్న అన్ని హక్కులు లేబర్ కోడ్స్ వలన రద్దవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసి కార్పొరేట్లకు శ్రమ దోపిడీకి స్వేచ్ఛ ఇచ్చిందని విమర్శించారు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేబర్ కోడ్స్ వద్దు, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పినప్పటికీ వెనుకపోవడం వల్లనే మే 20న దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామని తెలిపారు. అనంతరం మేడే వారోత్సవాల్లో భాగంగా క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్ల రంగారావు, చిన్నారావు, కృష్ణారావు, అప్పలరాజు, నవీన్, రమేష్, శివకుమార్, సురేష్, ధనరాజు, గోవింద్, లక్ష్మణ్, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. తణుకు లేత్ అండ్ ఆర్క్ వెల్డింగ్ డిజైన్ వర్క్స్ ఓనర్స్ అసోసియేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం స్థానిక కొండాలమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ 4 ఏళ్ల కాలంలో సభ్యులకు ఇన్సూరెన్సులు, ముద్రా లోన్లు మంజూరు చేయించడంలో కీలకంగా పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తుత కార్యవర్గం మే నెలాఖరుకు పూర్తవుతుందని, జూన్ 1 నాటికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొత్త బోర్డు కూడా మరిన్ని సేవలు అందించే విధంగా సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న బోర్డు సంఘాభివృద్ధికి ఎంతో పాటుపడిందని, మరలా అదే బోర్డును ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అభిప్రాయాలను తెలిపారు. అనంతరం సంఘ అభివృద్ధికి కృషి చేసిన పలువురు సభ్యులను సత్కరించారు. సంఘ అధ్యక్షులు మండూరు సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుడిపూడి చంద్రరావు, ఉపాధ్యక్షులు బళ్ళనాని, కోశాధికారి త్రిమూర్తులు, సహాయ కార్యదర్శులు కృష్ణ, పిట్టా శివ సభ్యులు పాల్గొన్నారు. 14వ వార్షికోత్సవ సభను ప్రారంభిస్తున్నాం. మనకున్న ముఖ్య సమస్య స్థలాలు. ఆటో నగర్ కోసం మనం పోరాడుతున్నాం. మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. మన హై స్కూల్ గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన చేయిస్తానని చెప్పించారు. ఆయన చెప్పించిన తర్వాత కూడా ఆయన్ని మనం కలవటం జరిగింది. ఆయనకి సాల్వా కప్తానంటే ఆయన వద్దన్నారు. 1 సంవత్సరం టైంలో మీ స్థలాలు ఇలా చేస్తాను, అయిన తర్వాతే సాల్వా కప్పించుకుంటానని చెప్పారు. కాబట్టి ఆయన మనకి ఖచ్చితంగా చేస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మనం అనుకున్న కళ నెరవేరబోతుంది. ఇది మనం అందరం కూడా నమ్మచ్చు. అలాగే మనం ఇక నుంచి మన యూనియన్ తరఫు నుంచి లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా సేవ చేయాలని ఈ వేదిక నుంచి ఇవాళ నుంచి తీర్మానించడం జరుగుతుంది. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత తీసి ఏదో ఒకటి ఒక మంచి పని మన కమిటీ మనం అంతా నిర్ణయించుకొని ఇక్కడి నుంచి చేద్దాం. మన
పనులు కూడా బాగా తగ్గిపోవడం జరిగింది. అలా పనులు తగ్గిన వాళ్ళకి మనం కూడా అందరం కూర్చొని చేయూతనిచ్చే కార్యక్రమం చేద్దాం. ఒకసారి కమిటీ అంతా ఆలోచించుకొని వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించగలమో ప్లాన్ చేసుకొని చేద్దాం ఇక నుంచి. అలాగే ప్రతి ఒక్క సభ్యుడు కూడా మేము ఈ సమస్యల్ని వచ్చి కమిటీకి తెలియచేయండి. మీరు చెప్పకపోతే మాకు తెలియదు కాబట్టి మీరు తెలియచేయండి. ఆల్రెడీ మనం ఇంచుమించు 3-4 సమస్యలు మనం తీర్చాం, పెద్ద పెద్ద సమస్యలే తీర్చాం. అవన్నీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. కమిటీకి ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా మేము సాయం చేయడానికి ముందుగానే ఉంటాం. కాబట్టి మీ సమస్యలు మాకు చెప్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ డిమాండ్ చేసింది. భూస్వాములకు కొమ్ము కాస్తూ పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడంపై వేల్పూరు సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామరాజు ఫోటో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి బళ్ళా చినవీరభద్రరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన నాయకులు దానికి విరుద్ధంగా గత 4-5 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం సరికాదని వీరభద్రరావు విమర్శించారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు భూస్వాములకు ఊడిగం చేస్తూ నిరుపేదలకు చెందిన దాదాపు 1000 కుటుంబాల ఇళ్లను కూల్చివేసి బీజేపీకి మించిన బుల్డోజర్ పాలనా సంస్కృతి మన జిల్లాలో అమలు చేస్తూ పేద కుటుంబాలను రోడ్డుపాలు చేశారని, దీనికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణం సమాధానం చెప్పాలని, కూల్చివేసిన బాధితులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు, ఎండమూరి నాగేంద్ర, వాసా పోసియ్య, లంకే నారాయణ, తాళ్ల సత్యనారాయణ, అందికోట బసవయ్య, లంకే దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలోని పరమ పవిత్రమైన గోస్తని నది పరివాహక ప్రాంతంలో వెలిసిన శైవ క్షేత్రం శ్రీ నత్తా రామేశ్వర క్షేత్రం. సీతారాములు ఈ ప్రాంతాన్ని సందర్శించి గోస్తనది గట్టుపై శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ఆంజనేయ స్వామిని హిమాలయ పర్వతాలకు వెళ్లి లింగాన్ని తీసుకురావాలని ఆజ్ఞాపించారు. ముహూర్త సమయం సమీపించడంతో సీతారాములు గోస్తనిలో స్నానమాచరించి ఆ నదిలో ఉన్న నత్తగుళ్లలో ఒండ్రుమట్టి మిశ్రమంతో దీర్ఘ చతురస్రాకారంలో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించు చేతనే ఈ గ్రామాన్ని నత్తారామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో పరశురాముడిగా ఈ ప్రాంతంలో ఆయన ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. పరశురాముడి తల్లిని క్షత్రియులను సంహరించిన దోష పరిహారార్థం ఎక్కడ అయితే ఓంకార శబ్దం వినిపిస్తుందో ఆ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠింప చేయాలని, అలా చేస్తే దోష విముక్తి కలుగుతుందని చెప్పడంతో హిమాలయ పర్వతాల్లోని క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగాన్ని పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరించే సమయంలో గోస్తనది గర్భంలో ఋషులు, గురుపుంగవులు తపోదీక్ష చేస్తూ ఓంకారనాదం వినిపించడంతో ఆ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్టాపనకు 7 కోట్ల మంది బ్రహ్మాది దేవతలు హాజరు కావడంతో ఈ శివలింగానికి సప్తకోటి శివలింగంగా, పరశురాముడు ప్రతిష్ఠించుట చేత సప్తకోటి రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. ఉగ్రరూపుడైన పరశురాముడు ప్రతిష్ఠ చేయడంతో ఈ ప్రాంతమంతా అగ్నికీలలతో మంటలు వ్యాపించడంతో బ్రహ్మాది దేవతల ఆదేశానుసారం 11 నెలలు నీటిలో ఉంచి ఒక్క వైశాఖ మాసంలోనే భక్తులకు దర్శనమివ్వడమనే ఆజ్ఞ నేటికి అమలు జరుగుతుంది. ఒక్క వైశాఖ మాసంలోనే నెల రోజుల పాటు భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరొక శివలింగం ఉండట చేత ఈ క్షేత్రానికి త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచింది. ఏకకాలంలో 3 శివలింగాలు దర్శించుకొని పూజాధికాలు నిర్వహిస్తే 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పత్రిజీ చెప్పిన ధ్యాన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా తోటివారితో మైత్రీ భావన కలిగి ఉండి సేవ చేయగలుగుతామని సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం సుబ్బారావు అన్నారు. పెనుమంట గ్రామంలోని భూపతిరాజు శ్రీనివాసరాజు, సాయి గీతా దంపతులతో నిర్మించిన బ్రహ్మర్షి పత్రిజీ మహాధ్యాన మందిరం వద్ద కోనసీమ జిల్లా వడ్లమూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
నేను పుట్టుకతోనే కషాయ వృత్తి చేసే కుటుంబంలో జన్మించి అదే వృత్తిని జీవనాధారంగా చేసుకొని జీవించేవాడిని. పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాన సాధన ద్వారా జీవహింస వదిలి ధర్మ మార్గంలో అంటే అహింస మార్గంలో ఉన్నానని, దుఃఖరాహిత్య స్థితిని పొందానని తెలిపారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్వాహకులు సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పత్రిజీ ఫిల్మ్ డాక్యుమెంటరీ సిరీస్ నిర్మిస్తున్న శ్రీ వెంకట్ పాల్గొని పత్రిజీ ఫిల్మ్స్ కు మీరందరూ ప్రొడ్యూసర్స్ కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సేవాదళ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, విజయవాడ రాము, పసుపులేటి నాగధనలక్ష్మి, తులసమ్మ, మధుడు, పడాల సూర్యనారాయణ రెడ్డి, పార్వతి, మార్తాండ కుమారి తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి పెనుమంట్ర తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అన్ని శాఖాధికారులు హాజరవుతారని, ప్రజల సమస్యలను, అర్జీలను స్వీకరించి పరిష్కారం చేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ వై రవికుమార్ తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.